ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. లేచారండి, చక్కని వాగ్దానం వినడానికి సంసిద్ధంగా ఉన్నారు కదా, విందాం. కీర్తనలు 139, 14 వచనం. నీవు నన్ను కలుగచేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందుని బట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. ఈరోజు వాగ్దానం ఎంత బాగుందంటే, చాలామంది అనుకుంటూ ఉంటారు, నన్ను ఎందుకు ఇలా చేసావు, నన్ను ఎందుకు పొట్టిగా చేసావు, నన్ను ఎందుకు తెల్లగా నల్లగా చేసావు, నన్ను ఎందుకు జుట్టు ఉన్నోడిగా చేసావు, జుట్టు లేనోడిగా చేసావు. ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి చూస్తూ ఉన్నారు. కానీ ఒక మాట నేను చెప్తాను, వినండి. మన శరీరం, దేవుడు మనం కలుగచేసిన శరీరం దాదాపు 120 సంవత్సరాలు పనిచేసే అంత శక్తి ఉంటుందంట. చూడండి, మనము ఇంట్లో అల్ట్రాటెక్ పెట్టి సిమెంట్ కడతా ఉంటాం. ఎంత మటుకు మరి ఆ ఇల్లు ఎన్ని కాలాలు నిలబడతాయి మనకు తెలియదు. కొన్నిసార్లు 5 ఏళ్ళకే, 2 ఏళ్ళకే, 10 ఏళ్ళకే రిపేర్లు చూస్తూ ఉంటాం. క్రాక్స్ వస్తూ ఉంటాయి బిల్డింగ్లో. కానీ దేవుడు మన శరీరాన్ని చాలా బాగా నిర్మించున్నాడు. మనం తినే ఆహారం బట్టో, మన పరిస్థితులు బట్టో, మనకున్న అలవాట్లు బట్టే పాడు చేసుకుంటాం. కానీ కరెక్ట్గా జీవిస్తే 120 సంవత్సరాలు ఎటువంటి లోపం లేకుండా జీవించగలదు. మన శరీరము 120 ఇయర్స్ పనిచేస్తుందంట. అంటే 120 ఇయర్స్ గ్యారంటీ ఇస్తాడు దేవుడు. అంతేకాదండి, మీకు తెలుసా, మన శరీరంలో లివర్ అన్ని అవయాల కంటే చాలా ఎక్కువ పనిచేసేదంట. దాదాపు 400 ఫంక్షన్స్ చేస్తుందంట అది. అలాగే మన కన్ను, ఇట్ ఈస్ ద ఫాస్టెస్ట్ మజిల్. మన శరీరంలో కండరాల్లో చాలా వేగవంతమైన మజిల్ మన కన్ను. అంతేకాదు, మన పండ్లు కూడా ఎంత బలమైనవంటే, షార్క్ అనే ఒక గొప్ప చేప అండి, సముద్రంలో చేప, మనుషుల నిలువున చించేస్తారు. అంత బలమైన పనులు ఉన్నాయి. మన పన్ను కూడా దానితో సమానంగా ఉండే అంత బలమైన పనులు అంట. అంతేకాదండి, మీకు తెలుసా, మీ హృదయము మీకు తెలియకుండానే 1 మినిట్లో, 1 నిమిషంలో 72 సార్లు కొట్టుకుంటుంది. చాలామందికి తెలియదు, వినపడదు కూడా. స్టెథోస్కోప్ పెట్టుకుంటేనే వినపడుతూ ఉంటుంది. అది సైలెంట్గా దాని పని చేసుకుంటూ ఉంటుంది. 1 నిమిషంలో 60 సెకండ్లో 72 సార్లు కొట్టుకుంటుందంట. మన వేలం ముద్ర, దాదాపు తల్లి గర్భంలో 3 నెలలకే మనకు ఒక వేల ముద్ర దేవుడు నియమించున్నాడు. ఇట్ ఈస్ ద యునీక్ బార్ కోడ్. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటున్నాం. వేల ముద్ర ఎలాంటిదంటే, అది ఒక్కరికే ఉంటుంది. నీ వేల ముద్ర నీదే, ఇంకెవ్వరికి ఉండదు. ఇట్ ఈస్ వెరీ యునీక్. అది ఒక యునీక్ బార్ కోడ్. అది జీవితాంతం ఉంటూనే ఉంటుంది. ఎవరి వేలు నీ వేలాగా ఉండలే. దీని లోపల ఉన్న ఫింగర్ ప్రింట్స్ అంత యూనిక్గా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే చాలా చెప్పచ్చు. కానీ ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఇది లేదు, కళ్ళు చిన్నగా ఉన్నాయి, కళ్ళు పెద్దగా ఉన్నాయి, నాది ఎందుకు కర్లీ హెయిర్, నాది ఎందుకు స్ట్రైట్ హెయిర్ అని మనం బాధపడద్దు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను ఎలాగైతే నేను ఊహించుకొని కలుగజేశానో అలాగే ఉన్నావు, చాలా అందంగా చక్కగా ఉన్నావు. కాబట్టి ఏ విషయంలో నువ్వు బాధపడకు. నేను నల్లగా ఉన్నా, వాళ్ళు తెల్లగా ఉన్నారు, లేక వాళ్ళు మరీ తెల్లగా ఉన్నారు, నేను చామన్ ఛాయ్ ఉంటే బాగుంటుంది అని నువ్వు ఎంతగా అనుకున్నా నువ్వు సాటిస్ఫై కాలేవు. ఒక్కసారి దేవుని వైపు చూడు. దేవుడు నీ పట్ల నువ్వు ఎలా ఉండాలో, నువ్వు ఏ పనులు చేయాలో, నువ్వు ఎక్కడ ఉండాలో అవన్నీ దేవుడు ఇంటెన్షనల్గా, ఉద్దేశపూర్వకంగా దేవుడు నిన్ను పెట్టి ఉన్నాడు. కాబట్టి ఏ విషయంలో చింతించకు. అంతేకాదు, నీ ద్వారా అంట దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నిన్ను కలుగచేసిన విధానం మనం చూసినట్లయితే అది భయమును ఆశ్చర్యం కలిగించడం మాత్రమే కాదు, మనం దేవుణ్ణి స్తుతులు చెల్లించాలి. థ్యాంక్ యూ లార్డ్, నన్ను ఇంత చక్కగా చేసినందుకు నీకు వందనాలు అని నువ్వు చెప్పగలిగితే, కింద చూడండి, నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగా తెలియదు. నువ్వు ఏ కార్యం చేసినా ఆశ్చర్యకార్యం. నా జీవితంలో నీవు నన్ను కలిగజేసిన రీతి కూడా చాలా ఆశ్చర్యం. కాబట్టి నా జీవితంలో ఆశ్చర్యకార్యాలు ఇంకా చేయబోతున్నావని నమ్మాలి. అలాగే నేను నా జీవితం ద్వారా అనేకులకు మరి నీ వైపు త్రిప్పే కార్యాలు నా నుండి రావచ్చున్నాయని నువ్వు నమ్మాలి. గొప్ప కార్యము దేవుడు నిన్ను కలగజేయడమే ఒక గొప్ప కార్యం, ఒక ఆశ్చర్యకరమైన సంగతి. యు ఆర్ యునీక్, యు ఆర్ స్పెషల్ ఫర్ గాడ్. దేవుడు నేను చూసిన వెంటనే సంబరపడిపోతున్నాడు. ఈరోజు ఏ విషయంలో చింతించకు. ఎవరైనా నేను పన్నెత్తి ఏదైనా మాట అంటే, నువ్వేంటి కరోడా, నువ్వేంటి పొట్టోడా అని అన్నారు అనుకోండి, ఏం వరిగాకండి. దేవుడు వారందరికంటే దేవుడు నీకు యునీక్ టాలెంట్ ఇచ్చాడు. కాబట్టి నీవు ఆ టాలెంట్ ఏంటో తెలుసుకొని గొప్ప వ్యక్తి కాబోచ్చున. ఎవరేమన్నారు పట్టించుకోకండి. దేవుడు నీ కోసం ప్రతిదీ కూడా పెట్టుబడి చేశాడు. నీవు ఖచ్చితంగా నీ శరీరంతో, నీ జ్ఞానంతో, నీ బలంతో గొప్ప కార్యాలు చేయవచ్చును. ఈ మాటల ద్వారా నీతో దేవుడు మాట్లాడితే చిన్న ప్రార్థన చేసుకొని థ్యాంక్ యూ చెప్తామా? కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి,
స్తుతులకు పాత్రుడా, అర్హుడా. నీవు నన్ను కలుగచేసిన విధానం చూస్తే ఒక అభిషేకము, ఒక తలాంతు, యునీక్ టాలెంట్స్ నాయన నాకు ఇచ్చినావు. అలాగే నా యొక్క మెదడు, నా బ్రెయిన్ కంప్యూటర్, అలాగే నా కళ్ళు, నా ముక్కు, నా చెవులు, నా యొక్క మాటలు, నా పనులు, ప్రతి అవయవము దాని ఫంక్షన్లో అది ఉండడానికి నువ్వు కృపను చూపించావు. అలాగే నేను నీ చిత్త ప్రకారం నేను తెలుసుకుని అభిషేకింపబడిన బిడ్డగా నేనుండి నీ కొరకు గొప్ప కార్యాలు చేసే సామర్థ్యత నాకు కూడా నాలో పెట్టి ఉన్నావని నమ్మచ్చు. ఈరోజు ఎవరైతే నాయన ఏ విషయంలో కృంగిపోయారో వారి గొప్ప కార్యం నువ్వు చేయబోచున్నావని, వారిని నువ్వు కలుగజేసిన విధానము భయంకరమైన ఆశ్చర్యకరమని నమ్మచ్చు. వారి గొప్ప కార్యాలు ఈ జన్మలో చేయబోచున్నారని నమ్ముతున్నాం నాయన. ఎవరైతే నాతో పాటు ఈ ప్రార్థన ఏకీభవిస్తున్నారు అని బలంగా వాడుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి, విన్నాం కదా ఈ వాగ్దానము. చెప్పండి, ఈ వాగ్దానం మీకు నచ్చినట్లయితే కింద కమెంట్లో ఐ యామ్ స్పెషల్, ఐ యామ్ యునీక్ అని చెప్పండి. మే గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్. డోంట్ లెట్ ఎనీబడి పుట్ యూ డౌన్. మళ్ళీ రేపు కలుద్దాం, అంతవరకు సెలవు. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.